కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని నౌగం బస్తీలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల్లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. నిన్న సాయంత్రం సద్దుల బతుకమ్మ వేడుకల్లో భాగంగా 2 గ్రూపులుగా విడిపోయిన మహిళలు పోటాపోటీగా బతుకమ్మను ఆడారు. ఆ తర్వాత ముందుగా మీరే బతుకమ్మలను ఎత్తాలని ఒక వర్గం, లేదు ముందు మీరే ఎత్తాలని మరో వర్గం పట్టుబట్టాయి. దీంతో ఎవరు కూడా బతుకమ్మలను ఎత్తకపోవడంతో 24 గంటలుగా బతుకమ్మలను బస్తీలోనే ఉంచి ఆడుతూనే ఉన్నారు మహిళలు. సినుకు సినుకు పురవంగా సేను సెలక నవ్వంగా ఊరి చెరువు నిండంగా బలుగు వాగై పారంగా బతుకమ్మ వచ్చింది కోల్ బాధల్లి బాబుద్ది కోల్ గుండెలతో దండోరే ఎండో పూసింది సోడు పూను వేసింది నేడు కుమాడి నవ్వింది ఆలమై. మేడ్చల్ జిల్లా కొంపల్లి శ్వేతశుభం అపార్ట్మెంట్లో సద్దుల బతుకమ్మ సంబురాలు జరిగాయి. అపార్ట్మెంట్లోని మహిళలు, యువతులు తీరొక్క పూలతో బతుకమ్మలు అందంగా పేర్చారు. బతుకమ్మ పాటలకు ఆడిపాడారు. బతుకమ్మల నిమజ్జనం తర్వాత ఉత్సాహంగా దాండియా ఆడారు మహిళలు, యువతులు. బిడ్డలు ఇంటింట నిందే అమ్మ నాన్న గుండెంతో పొంగే సత్తి పిండి సకినాలు చూస్తే నోటి నిండా ఊరిల్లూరే పొద్దు పొద్దున్నే తమ్ముళ్ళు లేచి పూల కోసం బయలెల్లి ఉరికే శాపపరిచి వాకిళ్ళలోన చెల్లెళ్ళంతా బతుకమ్మ పేర్చి